చెప్తాడనమాట. నిన్ను కలవనీకి వచ్చిర్రు ఇట్లా అలా గ్రామంలో సమస్య ఉందని అంటే, ఇట్లా మా దగ్గర రాళ్ళ చెట్టు పువ్వు ఉన్నది. ఆ పువ్వు చెట్టు మాట్లాడుతుంది. తెంపనీకి పోతే ఆ చెట్టు పెరిగిపోతుంది రాజు అని అంటే, అప్పుడు ఆ రాజు కోపంతోని ఎవరు చెప్తున్నావు, చెట్లు మాట్లాడతాయి ఎక్కడన్నా, నాకేం చెప్తున్నావు, నాతో చెప్పకు అని అంటే, అప్పుడు ఆ మంత్రి అంటాడు, రాజుగారు ఒకసారి చూస్తే కదా సమస్యకు అర్థమయ్యేదంటే, సరే నువ్వు వెళ్ళండి మంత్రి గారు, నువ్వు వెళ్ళి చూసి రండి అని అంటే, ఆ మంత్రి గారు ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళంగానే ఆ చెట్టు మాట్లాడుతుంది. మా అమ్మను చూడమని చెప్తే నువ్వు మా అమ్మను వదిలేసి మా అమ్మను బాధ్యత లేకుండా పట్టించుకోకుండా వదిలేసి వచ్చినావు మంత్రి గారు, నీకు ఆ చెట్లు పువ్వులు అందించేది, మేము పువ్వులు నిన్ను కోసుకొని ఏమన్నా పువ్వులు చెట్టు పెరిగిపోతుంది. పెరిగిపోగానే ఈయనకు బాధతో వచ్చేస్తాడు. వచ్చి రాజుగారు మీరు రావాలి కంపల్సరీ, ఆ చెట్టు మాట్లాడుతుంది, అతను చెప్పింది నిజమేనంటే, అప్పుడు రాజుగారు ఉండి ఆ చెట్లు మాట్లాడమా అది ఏదో మహిమ ఉన్నట్టుంది, చెట్లు మాట్లాడడం ఏంటి, మాట్లాడంగా నేను ఎక్కడ చూడలేదు, వింతగా ఉంది, నేను కూడా వస్తాను అనేసి అంటాడు. అప్పుడు ఆ రాజుతో 6 భార్యలు మేము కూడా వస్తాం రాజు ఆ చెట్టు దగ్గరికి అని అంటే, సరే రండి అని అంటాడు. అన్నాక అప్పుడు ఆ మంత్రి రాజుగారు ఇంకో 7వ భార్య ఉంది కదా, తను కూడా తీసుకురండి మీరు అని అంటే, అప్పుడు 7వ భార్య నాకు వద్దు, ఆమె అసలు నా పేరు తీసేసి నాకు మొహం లేకుండా చేసింది, తను తీసుకురావద్దు, నాకు ఇష్టం లేదు ఆమె రావడం అని అంటే, అప్పుడు ఆయన అంటాడు మంత్రి గారు, ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి రాజుగారు, తిన్ని కూడా తీసుకురండి, నాకు ఈమెను కూడా తీసుకొస్తే మంచిగా ఏదో సమస్య ఉన్నది, ఆడ సమస్య తీరుతుంది అంటే, తినతో నా సమస్య తీరేది, 4 భార్యలతో నన్ను తీరుతుంది వచ్చు, దీంతో సమస్య నాకు పెరుగుతుంది అని రాజుగారు అంటాడు. అనగానే అప్పుడు మంత్రి గారు, నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి రాజుగారు, నా మాట కాదనకుండా ఈ రాణిని కూడా తీసుకురండి, మీకు కనపడకుండా మీ వెనకాలనే వస్తాం మేము అంటే, సరే నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా తీసుకురా, కానీ తను నాకైతే కనపడనీయకుండా ఉంచు అని అంటే, సరే అని మంత్రి గారు బయలుదేరుతారు. రాజు 6 భార్యలు ఫస్ట్ వెళ్తారు. తర్వాత మంత్రి గారితో 7వ రాణి వస్తుంటుంది. అప్పుడు ఈ మంత్రి గారితో అంటది, తనకి ఇష్టం లేని పని నేను చేయను, నేను రాను, మీరే వెళ్ళిపోండి మంత్రి అంటే, మీరు కూడా రండి అమ్మ, మీతో ఏమో చెప్పలేము, మీరు కూడా రండి అని అంటే, సరే అని మంత్రి 7వ భార్య వెనకాల వస్తారు. వచ్చినాక ఆ చెట్టు దగ్గరికి వచ్చినాక అప్పుడు ఆ 6వ భార్య వచ్చి ఆ పూలను వాసన సుగంధ వాసన చూసి పరిశానై ఆ రాళ్ళ పూల చెట్టు దగ్గరకు వచ్చి, పువ్వులు బాగున్నాయి, నేను కోస్తాను రాజుగారు అని అంటే, నీకంటే ఎక్కువనా, అలాగే కొయ్యి నువ్వు వెళ్ళు అనగానే ఆ 6వ భార్య వచ్చి ఆ చెట్టు మీద చేయి పెట్టగానే ఆ చెట్టు అందనంత పైకి పెరిగిపోతుంది. ఓ సవతి, మా అమ్మ సవతి వచ్చావా నువ్వు, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, మా అమ్మని ఎన్ని బాధలు పెట్టినావు, నీకు ఆ పువ్వులు అందించేది, నీకు అందియమని పెరిగిపోతుంది ఆ చెట్టు. పెరగంగానే అప్పుడు ఈమెకు ఏంది ఇలా ఏంటి, నేను చేసిన తప్పు ఈ చెట్లకేం మేరక అనేసి ఈమె వెనుకకు వచ్చేస్తుంది. వెనుకకు రాగానే ఇంకా తర్వాత 5 భార్యలు అలాగే వెళ్తే అలాగే మాట్లాడతాయి. లాస్ట్కు 6వ భార్య పెద్దరాని ఆమె కూడా వెళ్తుంది. వెళ్ళగానే ఇగో మన సవతి, మన అమ్మ సవతి వస్తుంది పెద్ద ఆమె, ఇగో మనల్ని ఆ మంత్రగర్తతోని బొంద పెట్టిపిచ్చి మన అమ్మని నానా ఇబ్బందులు పెట్టి నానా హింస పెట్టిన తల్లి, ఈమెకు మనం ఆ పువ్వులు అందించేది, మనం పెరిగిపోదామని చెట్టు పెరిగిపోతాయి, ఆమెకు అందనంత పెరిగిపోతుంటే ఈ రాణికి చెమటలు పట్టేస్తాయి. నేను చేసిన తప్పు ఎలా తెలిసింది ఈ చెట్లకు అనేసి వెనుకకు వచ్చేస్తుంది. వెనుకకు రాగానే రాజుగారు పోతారు. ఏంది ఎవరికి చెట్టు అందతలేదు, నేనే ఏందో అని చూస్తాను, దగ్గరికి పోయి ఆ చెట్టు మీద చేయగానే ఆ చెట్టు, మన నాన్నగారు వచ్చారు, మన నాన్నగారు మన అమ్మ బాధలు చూడలేదు, మన అమ్మ బాధలు చూడకుండా మన అమ్మని హింస పెట్టిండు, మన అమ్మను పట్టించుకోలేదు, మంత్రికి అప్పచెప్పి పోయిండు మన అమ్మను అనేసి ఆ చెట్లు మాట్లాడుకుంటూ పెరిగిపోతాయి. పెరిగిపోగానే రాజుకు అర్థం కాక వెనుకకు వచ్చేస్తాడు. వెనుకకు రాగానే అప్పుడు మంత్రి అంటాడు, రాజుగారు మన 7వ రానుంది కదా, తనకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి అంటే, 4 భార్యలు లేనిపోతేనే ఆ పువ్వులు అందలేదు, పెరిగిపోయినాయి, 7వ భార్య పోతే అందుతుందా తనకు, ఏంటి మాట్లాడుతున్నారు మంత్రి గారు మీరు, తనొద్దు ఇంకా వెళ్ళిపోదాం పాన అంటే, లేదు ఒకసారి ఆమెకు అవకాశం ఇచ్చి చూడండి రాజుగారు అని మంత్రి గారు రాజుగారితో అంటాడు. అంటే సరే అని అవకాశం ఇచ్చి చూడంగానే ఆమె బాధతోని ముంగడికి వస్తుంది. వచ్చి మేము పూలని చెట్లను చూస్తుంటే నా పసికందులను చూసినట్టే ఉంది అనేసి బాధపడుకుంటూ వస్తుంటుంది. వచ్చాక అప్పుడు ఆ చెట్లు మాట్లాడుతున్నాయి ఏమని అంటే, మన అమ్మ వస్తుంది, మన అమ్మ ఎన్ని రోజుల తర్వాత వస్తుంది, మన అమ్మ మమ్మల్ని తలుచుకొని రోజు లేదమ్మా, నువ్వు
మమ్మల్ని నీ కళ్ళల్లో చూసుకుంటూ ఎప్పుడూ నిద్రపోని రోజు లేదమ్మా, నువ్వు ఏడవని రోజు లేదమ్మా, నిన్ను ఇబ్బంది పెట్టిన రోజులు లేవమ్మా, నీకు పువ్వులు ఇస్తామమ్మా రామ్మా అని మాట్లాడుతుంటాయి. అప్పుడు అక్కడ ఉన్న గ్రామ ప్రజలు, ఆ రాజు, ఆ మంత్రి, 6 భార్యలు అసలు ఏంది వింత అని చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండంగా అప్పుడు ఆ పువ్వులు కోసుకొని ఇస్తే మేము మీ పిల్లలము అమ్మ అని ఆ పువ్వులు చెట్లు చెప్తాయి. చెప్తుంటే రాజుగారు ఏంది వింత అని దగ్గరకు వచ్చి అసలు ఏంది మాకు చెప్పండి, ఏంది అసలు నాకు అర్థం కాలేదంటే అప్పుడు ఆ పిల్లలు ఏమంటారంటే, నువ్వు మా అమ్మని మంత్రి గారికి అప్పగించిపోతే తన బాధ్యత పట్టించుకోలేదు, మా అమ్మను వదిలేసిపోతే 6 రాణులు మా పెద్దమ్మలు మా అమ్మను నిలబడి డెలివరీ అవుతామని చెప్తే మా అమ్మ నిలబడి ఉంటే కింద పిల్లలు పడితే చనిపోతారని ప్లాన్ వేస్తారు. మా అమ్మ స్పృహతప్పిపోతే మేము 4 కంటే ఆ మంత్రకర్తతో మమ్మల్ని ఈడ బొందబెట్టించి రాళ్ళని కన్నారని మా అమ్మని బదనం చేసిరు వీళ్ళు. మమ్మల్ని ఈడ పెట్టిపోయినాక అట్లా పైనుంచి నారదుడు పోతుండు. మమ్మల్ని చూసి మా కేకలు విని, అయ్యో మీరు ఇట్లా ఇంత బాధపడుతుర్రా, మీరు బాధపడకురి, మంచి సుగంధన పువ్వులతోని మాట్లాడే మీకు జ్ఞానోదయం ఇస్తా అని మాకు ఇచ్చిపోయిండు నారదుడు. మేము మిమ్మల్ని చూడసి గుర్తుపట్టగలుగుతున్నాం, మీతో మాట్లాడగలుగుతున్నాం, మీకు మా అమ్మ కాడ జరిగేదంతా మాకు గుర్తొస్తుంది, మాకు తెలుస్తుంది, అట్లా ఇచ్చిండు నారదుడు మాకు వరం అని చెప్తాడు. చెప్పంగానే అయ్యో మీరు నా 4 పిల్లల నన్ను ఇంత ఇది చేసిరా, మా రాణులని వీళ్ళని నేను చంపేస్తా, వీళ్ళని బతకని అని అంటే అప్పుడు ఆ 7వ రాణి ఉండి, ఇప్పుడే నా పిల్లలు నాకు అయ్యారు, నా పిల్లలు నాకు కనబడ్డారు, నా మీద నింద పోయింది రాజు, నా వల్ల 6 రాణులను చంపొద్దు, నువ్వు వాళ్ళని ఇక్కడనే ఉండని, నన్ను ఎట్లా ఇది చేసినావు వాళ్ళని కూడా ఏదో ఒక మూలకు ఉండని, ఏదో ఒక పని చేసుకొని మన రాజ్యంలో ఉంటారు, నా పిల్లల పరిస్థితి ఏంది అని అంటే అప్పుడు మీరే చెప్పండి, మీరు నా పిల్లల లెక్క ఎట్లా వస్తారంటే అప్పుడు ఆ నారదుడిని రాజు తపస్సు చేసి ఆయనను వరం అడిగితే అప్పుడు ఆ నారదుడు వచ్చి నీ పిల్లలను నీకు ఇస్తున్నానే ఆ పిల్లల నారదుడు గురించి తపస్సు చేస్తాడు రాజు. నా పిల్లలు నాకు కావాలని ఏం చేసిన తప్పు నన్ను క్షమించుండు అని అంటే అప్పుడు ఆ నారదుడు వచ్చి ఆ పిల్లలని పిల్లల రూపంగా నడిచే పిల్లల లెక్క పరిగెత్తుకుంటూ వచ్చి రాజుని అలాగే రాణిని కౌగిలించుకొని అలా ఆనందాలు సంతోషాలతో మునిగిపోతారు. 6 రాణులు కూడా వాళ్ళ రాజ్యంలోనే ఉంటారు, పనుల లెక్క పని చేసుకుంటూ ఉంటాడు. రాజుకు సంతోషంగా ఉంటుంది. ఏదో నాకు వచ్చి రాణి గురించి మంత్రిని నమ్మి వదిలేసిపోయాడు రాణిని. కానీ ఆ మంత్రి ఆమెను పట్టించుకోలేదు. ఈమె ఏం చేసింది, ఆడోళ్ళకే తెలుసు, చిన్న రాణి ఏం చేసింది, ఆడోళ్ళకే తెలుసు అని ఆడోళ్ళని నమ్మింది. కానీ ఆడోళ్ళకే శత్రువు అని రాణికి తెలియదు. అప్పుడు ఎప్పుడైనా మనం కూడా ఇంతే కదా ఫ్రెండ్, ఆడోళ్ళకే శత్రువు ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అదే కథ అంతే అయింది. ఆమె వచ్చి పిల్లలకు జన్మనిస్తే మా పరిస్థితి మమ్మల్ని కేర్ చేయకుండా అవుతుందని ఈమెని చంపాలని చూసిండు. కానీ న్యాయం ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది. ఆమెకు అన్ని బాధలు ఇబ్బందులు అయినా కానీ లాస్ట్కు న్యాయమే గెలిచింది కథలో నాకు తెలిసి. ఇప్పుడు ఆమెకి తల్లిదండ్రులు లేకున్నా కూడా ఈ రాణులు ఈమెని మొత్తము అసలు క్షమించరాని నేరం చేసినా కానీ ఆ భగవంతుడు అనేటాయనే ఉన్నాడు. వాళ్ళకు లాస్ట్కి ఆమె బాధలు చూసి వాళ్ళ పిల్లలు వాళ్ళకు వచ్చిర్రు. ఆమె ఇప్పుడు సుఖ సంతోషాలతో ఉంది, పిల్ల పాపలతో హ్యాపీగా ఉంది. ఏదో నాకు తెలియక ఏమంటారు ఈ కథ కొంచెం తెలియక ఇచ్చిన, నా వాయిస్ నచ్చకుంటే బాధపడకుర్రి, నాకు కొంచెం వచ్చినట్టు చెప్పిన. నీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లేదా నాకు ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కొన్ని తప్పులు ఉంటే అర్థం చేసుకోండి, కామెంట్ రూపంలో పెట్టండి, దానికి అర్థం ఏంటో మేము పెడతాము. ఎందుకంటే మాకు తెలిసిన స్టోరీ ఏందో మేము చెప్పామన్నమాట. చిన్నప్పుడు మా నాన్నమ్మలు మా బాపమ్మలు చెప్పిన కథలే ఇవి. మేము ఏ బుక్లో చదవలేదు, ఏ టీవీలో చూడలేదు. ఏమో మా చిన్న ప్రయత్నం, ఈ చిన్న కథలు ఏమన్నా మీకు నచ్చుతాయేమో అనేసి మా చిన్న బుర్రకి మా చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు బాపమ్మ వాళ్ళు చెప్పినవి అలాగే మైండ్లో స్టోర్ చేసుకొనేసి చెప్పినవి. ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ చెప్దామన్నా వినరు. ఇది విని ఒక్కరన్నా ఇట్లాంటి స్టోరీలు మరిన్ని అడుగుతారేమో అనేసి మా ఉద్దేశము. అందుకే ఈ చిన్ని కథలు అయితే చెప్పడానికి ప్రయత్నించాము. మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.